మంచిర్యాల జిల్లాలో ఇన్సూరెన్స్ డబ్బులు అక్రమ సంబంధం కోసం భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘోర ఉదంతం కలకలం రేపింది. హాజీపూర్ మండలం గుడిపేట్కు చెందిన సాయి కుమార్ మృతిని రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో భార్య భారతి పక్కా స్కెచ్తో భర్తను చంపినట్లు తేలింది. 3 కోట్ల రూపాయల బీమా సొమ్ము కోసం 10 లక్షల రూపాయల సుపారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కేసులో భార్యతో పాటు 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా వివరాలను డీసీపీ భాస్కర్ వెల్లడించారు. ఫస్ట్ ఇన్సూరెన్స్ 25 జనవరి, 25 జూలై ఇస్తారా? ఇచ్చేయండి ఫస్ట్. రాయలేదు అవుట్స్టాండింగ్. సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య. ఇతను 22nd నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాత్రి 1 o'clock ప్రాంతంలో 23rd అతను రోడ్డు మీద బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులకు అండ్ పోలీసుకు సమాచారం వచ్చింది. ఇమీడియట్లీ నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అతని యొక్క అప్పటికి ప్రాణంతో ఉన్నాడు, అతన్ని కరీంనగర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ సీన్ పరిశీలించి ఇన్స్పెక్టర్ రవీందర్ అండ్ ఎస్ఐ కిరణ్ కుమార్ చూసిన తర్వాత ఆ కేసు పట్ల కొద్ది అనుమానాస్పదం ఉండే. దాంతోపాటు అదే సమయంలో ఉదయం 23rd మార్నింగ్ అతను కరీంనగర్ హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో చనిపోవడము అని మాకు సమాచారం రావడం జరిగింది. విచారణ చేసి మృతుని యొక్క తల్లి కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ ప్రకారము అండ్ ప్రాథమిక సీన్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయిందని ప్రాథమికంగా అవగాహనకు వచ్చి మర్డర్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు 4 టీమ్స్, ఒక సీసీటీవీ కెమెరాస్ చెకింగ్ టీమ్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ టీమ్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మృతుని విలేజ్ లో ఉన్న విషయాల గురించి అండ్ డాక్యుమెంటేషన్ టీమ్స్ 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సాయిని కుమార్, తండ్రి పేరు